ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన దేవుని యొక్క అపురూపమైన గుణ లక్షణాలని కొన్నిటిని మనం తలపోసుకుందాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చదివినప్పుడు అందులో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. చూడండి, మన ప్రభువు ఎవరు అనంటే ఆయన ఒక తల్లిలాగా మనల్ని ఆదరించువాడు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాము. మనల్ని చాలామంది ఆదరిస్తారు, కానీ తల్లి ఆదరణకు సరిపోల్చదగినది లోకంలో ఏది కూడా మనకు లేదండి. అంటే దేవుడు మనల్ని ఆదరించడా అనే ప్రశ్నకి ఈ మాట సమాధానం కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులలో తల్లి లాంటి ఆదరణ ఎక్కడ కూడా మనకు దొరకదు. ఎందుకంటే నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ఎన్నో ఆశలు గుండెల్లో దాచుకొని కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని మనల్ని పెద్దవాళ్ళని చేసిన ఆ తల్లి యొక్క ప్రేమలో ఉన్న ఆదరణ గొప్పదిగా ఉంటుంది. ఆ తల్లి ఆదరణ ఎలాగైతే మనల్ని అన్ని విషయాలలో ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగిస్తుందో అలాగే ఆయన కూడా మనల్ని ఒక తల్లి కథ ఆదరించినట్లు ఆయన మనల్ని ఆదరిస్తాడట. ప్రియ సహోదరులారా, ఒక తల్లిలాగా దేవుడు మనల్ని ఆదరించినప్పుడు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం మనకు కలుగుతుంది. ఒకవేళ కొన్ని పరిస్థితుల మధ్యలో మన శక్తి చాలక, మన ధైర్యం చాలక, మన సామర్థ్యత సరిపోక, మన చదువు సరిపోక, మన రాబడి సరిపోక, ఇలాంటి అనేక విషయాలలో కొదువలతో కుమిలిపోతున్న అనుభవాలు ఆయా సందర్భాలలో మనకు తటస్థించవచ్చు. కానీ ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితులలోనైనా మనల్ని ఆదరించగలిగిన శక్తి గల దేవుడు ఆయన ఒక తల్లిలా మనల్ని ఆదరించినప్పుడు ఏ విషయంలో మనం కుంటుపడి ఉన్నామో, ఏ విషయంలో కన్నీళ్లు కారుస్తున్నామో అందులో మనకు ఊరట కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, పరిష్కారం కలుగుతుంది. ఒక తల్లి గద కౌగిలిలో చేర్చుకొని ఆ తల్లి కౌగిలిలో బిడ్డను ఆదరించినట్లుగా ఆయన మనల్ని ఆదరిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున ఎలాంటి ఆదరణ లేకుండా, ఎలాంటి ప్రేమ అనురాగాలకు దూరంగా ఉన్న ఈ వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అదేంటంటే ఎవరు మనకున్నా లేకపోయినా దేవుడు నాకున్నాడు, ఆయన ఆదరణ నాకు ఉంది, ఆయన ఆదరణ నన్ను విడిచిపోదు అని ఆయన ఆదరణ చేత మనము ఆదరింపబడాలి, ధైర్యాన్ని పొందాలి. మన ఆధ్యాత్మికమైన జీవితంలో విశ్వాసపు పోరాటంలో మనం సంతోషంగా ముందుకు వెళ్ళగలగాలి. మరొక మాట కూడా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ చరణంలో ఏం రాస్తుందంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఇక్కడ ఒక తండ్రిలా ఆయన జాలిపడుతాడట. ఇక్కడ ఒక తండ్రి స్థానమందు ఆయన మనకు కనిపిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, చూడండి, తండ్రి ఎందుకు జాలి పడతాడు అని వ్రాశాడు అనంటే కోపించేది కూడా తండ్రి గనుక. ఏదైనా విషయాలలో మనం తడబడుతున్నప్పుడు, తప్పటడుగు వేస్తున్నప్పుడు, తప్పిపోతున్నప్పుడు ఎక్కువగా తండ్రి గద్దిస్తాడు, దండిస్తాడు, సరిచేస్తాడు. కానీ ఇంకొక మాట, ఎలా కోపిస్తాడో, ఎలా గద్దిస్తాడో, ఎలా ఆయన సరిచేస్తాడో అలాగే జాలి కూడా చూపిస్తాడు. ఏ తండ్రి కూడా సత్యంత వరకు బిడ్డను కొట్టడండి.
ఏ తండ్రి కూడా మరణమగు రీతిగా శిక్షించడండి. సరిచేయడానికి కోపిస్తాడు. ఎంత కోపించాడో అంతే మరల వాత్సల్యమును చూపిస్తాడు. ప్రియ సహోదరులారా, ఆ తండ్రి ఎవరు అనంటే మన బాగుకోరే తండ్రి, మనల్ని భుజముల మీదకి ఎత్తుకునే తండ్రి, మన మీద ఎంతో ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకుని రావాలని శ్రమించే తండ్రి, కష్టించే తండ్రి, చెమట కార్చే తండ్రి, మనల్ని ఉన్నతంగా ఆలోచించే తండ్రి. ఆ తండ్రి మన ఎడల జాలిపడుతాడు. ఒకవేళ తెలుసో తెలియకో మనం తప్పటడుగు వేసినప్పుడు అందులో మనల్ని సరిచేసి మనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని చూపిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, నన్ను శిక్షిస్తున్నాడు, నన్ను అన్ని విధాలుగా హరిస్తున్నాడు, నా తండ్రికి నా మీద ప్రేమ లేదు, ఇలాంటి దురుద్దేశాలు మనకు కలుగుతుంటాయి. చాలా పొరపాటు అండి. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చదువుతాము, శిక్షించని కుమారుడు తప్పిపోతాడు, చెడిపోతాడు, దేవునికి దూరమైపోతాడు, తండ్రికి దూరమైపోతాడు. తండ్రి ఏం చేస్తాడు? శిక్షయను మేత పెట్టి లేక శిక్షయను అనుభవం ద్వారా మనల్ని ఆయన ఆశయాలు నెరవేర్చేవారుగా మనల్ని ఆయుత్తపరుస్తాడు. అంతేగాని ఎన్నడూ ఆయన దూరం చేసుకునేవాడు కాదు, ఎన్నడూ ఆయన వికటించేవాడు కాదు. ఆయన జాలిపడే తండ్రి వంటివాడు, జాలిపడే తండ్రి స్థానం అందున్నాడు. ఆయన తన జాలిని, తన వాత్సల్యమును ఆయన మనకు కనపరుస్తాడు. లేఖనాలలో ఎఫ్రాయిమును గురించి మనం చాలాసార్లు చదువుతుంటామండి. ఎఫ్రాయిముకు ఆయన నడక నేర్పాడు, బ్రతుకు నేర్పాడు, జీవితాన్ని నేర్పించాడు. కానీ ఎఫ్రాయిము తప్పిపోయాడు. కానీ ఒక మాట చెప్పనా, శిక్షించి నయాన భయాన అతనికి భయము చూపించి మరలా అతని మీద కరుణించి అతన్ని హక్కున చేర్చుకున్న చరిత్ర లేఖన భాగాల్లో మనం చదువుతామండి. అంటే ఆయన ఒక కరుణించే ఒక తండ్రిగా ఆయన మనకు ఎదుట ప్రత్యక్షమవుతాడు. మనల్ని ఎన్నటికీ చేయి విడవక మనల్ని నడక నేర్పించి ఆయనతో కూడా మనల్ని నడిపించుకుంటాడు. ఆయన హృదయంలో ఉన్న ఆశను మన ఎడల నెరవేర్చుకునే తండ్రి మన పరలోకపు తండ్రి. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 13-14 వాక్యాలను నేను చదువుతున్నానండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇక్కడ ఒక స్నేహితుని స్థానమందు ఆయన నిలిచి ఉన్నాడండి. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. నిజమే, స్నేహబంధము అనేది ఎంత చొరవ తీసుకుంటుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు తల్లిదండ్రులకైనా చెప్పడానికి సందేహిస్తామేమో, కానీ స్నేహితులైన వారికి చెప్పడానికి సందేహించం. ఎందుకంటే ప్రాణాధికంగా ప్రేమించిన ఆ ప్రాణ స్నేహితులతో మనం అంతగా కలిసిపోతాము. ఏది కూడా మనం దాచుకోము, అరమర లేకుండా మాట్లాడుతాము. అందుచేత ఆయన మనకు ఒక మంచి స్నేహితుని వలె. నా ప్రియులారా చూడండి, నేను దేవుణ్ణి, నా చేత చేయబడిన నరులు మీరు అక్కడే, నేను ఇక్కడే అనేది కాదు ఆయన సంకల్పం. మనతో మమేకమైపోవడం, మనతో కలిసిపోవడం, మనతో ఏకమైపోవడం, ఆయన మన భుజముల మీద చెయ్యి వేసి మనల్ని ధైర్యపరుస్తూ నడిపించడం అనేది ఒక స్నేహపూరితమైన అనుభవం అండి. నా ప్రియ సహోదరులారా, ఆయన మనకు మంచి స్నేహితుడు. ఆయన హృదయంలో ఉన్నవన్నీ మనతో చెప్తాడు, మన హృదయంలో ఉన్నవన్నీ ఆయనతో చెప్పుకోవచ్చు. అబ్రహాముతో దేవుడు స్నేహం చేశాడట, మోషేతో దేవుడు స్నేహం చేశాడట. మన పితరుల చరిత్రలు చూడండి, ఆయన హృదయంలో ఉన్న సంకల్పం అంతా కూడా వారికి తెలియచెప్పాడు. వాళ్ళు చెప్పిన ఆలోచనలన్నీ ఆయన అంగీకరించాడు. అంటే ఆయనకు ఆలోచన లేకపోవడం, వీళ్ళు ఆలోచన ఇవ్వడం అని కాదు, కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఆయన అంగీకరించాడు. నా స్నేహితుడైన అబ్రహాముకి తెలియపరచకుండా నేను దాచేదనా అంటే ఏ సంగతి కూడా అబ్రహాముకి దేవుడు దాచినవాడు కాదు, ఆయన సంకల్పం తెలియపరచకుండా ఉన్నవాడు కాదు. ఈరోజు మనం కూడా నా ప్రియమైన సహోదరులారా, ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మోషే మాట్లాడాడు కదా దేవునితో, మనం కూడా అలాంటి స్నేహభావంతో
స్నేహ సంబంధముతో మనం దేవునితో నడవాలి, ఎదగాలి. ఆయనతో మనం ఆ సహవాస సంబంధం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఇక్కడ ఒక కాపరి స్థానమందు ఆయన నిలిచి ఉన్న సంగతి మనం గుర్తించాలి. మంచి కాపరి, ప్రాణం పెట్టే కాపరి, తమ గొర్రెల్ని కాపాడుకునే కాపరి, అంటే తన స్వాస్థ్యమును కాపాడుకునే కాపరి. ఈ లోకంలో మనల్ని కాపాడుకునే వాళ్ళు ఎవరున్నారు? కాపాడే శక్తి ఎవరికుంది? అదృశ్య దేవునిగా, ఆత్మస్వరూపిగా ఆయన మనల్ని ఆవరించి ఉండి, ఏ కీడు, ఏ శాపం మనల్ని అంటకుండా ఆయనే మనల్ని భద్రపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఒక తల్లి స్థానంలో, ఓ తండ్రి స్థానంలో, ఒక స్నేహితుని స్థానంలో, ఒక కాపరి స్థానంలో ఆయన నిలిచి మనకు ప్రత్యక్షమవుతున్నాడు. గనుక నా ప్రియ సహోదరులారా, ఆ దేవుని స్తుతించి మహిమపరచాలి. తండ్రిలా జాలిపడేవాడు, తల్లిలా ఆదరించేవాడు, స్నేహితునిలా సహవాసం చేసేవాడు, కాపరిలా నడిపించే దేవుడు. ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లిద్దాం. ఆయననుగా గుర్తించి ఆయనను మహిమపరుద్దాం. ఆయన దీవెనలను అందుకుందాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు మాకు ఎలా ప్రత్యక్షమయ్యారో గుర్తించే లేఖనాలని మీరు మాకు ఎదుటి పెట్టారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, ఒక తల్లిలాగా మమ్మల్ని ఆదరించకపోతే ఈరోజు మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. మేము ఆదరణ పొందుకునే వాళ్ళము కాదు. ధైర్యంగా ముందడుగు వేసేవారమే కాదు. ఒక తల్లిలా ఆలించి, లాలించి, పాలించి, ఎత్తుకొని, హత్తుకొని, ముద్దాడి, కౌగిలిలో ఆదరించి ఒక తల్లిలాగా ఇంతవరకు మీరు మమ్మల్ని ఆదరించారు. అందుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఒక తండ్రి కథ సరిచేసినట్లు నాయనా, మీ వాత్సల్యము చేత, మీ కనికరము చేత, నీ కటాక్షము చేత ఇంతవరకు మీరు నడిపిస్తూ వస్తున్నారు. అందుకు నీకు స్తోత్రాలు. ఒక స్నేహితునిలా చెలిమి కలిగి స్నేహపూరితమైనటువంటి అనుభవాలలో మమ్మల్ని సంతోషింపచేస్తున్నారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక కాపరివిగా మీరు ప్రత్యక్షమై ఏ కీడు మా దరికి రానివ్వకుండా, ఏ దిగులు మమ్మల్ని ఆవరించకుండా, ఏ క్షామం మమ్మల్ని ముట్టకుండా మీ కంచి వేసి కాపాడుతున్నారు. అందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాను. జీవితాంతం మీకు రుణపడిన వారమై కృతజ్ఞులమై బ్రతకడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ, ఈ మాటలు విని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని నాయన నూతనమైన మార్గాలలో మీరు నడిపించి, వారి హృదయ అభిలాషలు తీర్చి వెన్నుతట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.